తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. సుబ్రహ్మణ్య స్వామి వారి స్వయంభూ క్షేత్రం అని చెప్పి మీరు సుమన్ టీవీలో ఆల్రెడీ ఒక వీడియో చూసుంటారు. విజయవాడ దగ్గరలో చాలామంది వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారు. అసలు ఆ పుట్టను అలా చూడటం కానీ, అక్కడ ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు కానీ, వీటన్నిటిని చూసుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళని ఒక్కసారి కదిపితే మాకు ఎన్నో వరాలు ఇచ్చాడు ఆ స్వామి అని చాలా సంతోషంగా చెప్తారు. ప్రధానంగా సంతానాన్ని అందించారని. సుమారుగా 700 మందికి పైగా ఆ భాగ్యాన్ని పొందారని మనం గురువుగారి మాటల్లో, శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారి మాటల్లో మనం విన్నాం. వారి ద్వారానే మనకి తెలిసింది ఇలా అక్కడ పుట్ట ఉంది, మనం వెళ్ళి దర్శించుకోవచ్చు, స్వామికి అభిషేకం అక్కడ చేసుకోవచ్చు విశేషంగాని. షష్ఠులు చాలా విశేషంగా అక్కడ జరుగుతున్నాయండి. ఇప్పుడు రాబోతున్నటువంటి మార్చి 9న బహుళ షష్ఠి, పాల్గొన మాసంలో బహుళ షష్ఠి. మార్చి 9వ తారీఖు. ఇప్పటి వరకు మేము వెళ్ళలేదనే వాళ్ళకు వెళ్ళి అభిషేకం చేసుకునేందుకు ఒక దివ్యమైన అవకాశం ఇది. తెలుసుకుందాం ఎలా వెళ్ళాలి, అసలు ఆ రోజు ఏం చేస్తారు, ఎవరెవరు రావచ్చు, మళ్ళీ అక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటి, స్వయంగా మనం ఎలాంటి కార్యక్రమాలు చేయొచ్చు, స్వామి అనుగ్రహం ఎలా పొందొచ్చు, గురుగారి మాటలు విని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్వామి గురించి మీ మాటల్లోనే వినాలి. చాలా చక్కగా మొన్న కార్యక్రమాలన్నీ జరిగాయి కదండి మాఘమాసంలో షష్ఠికి. మరి ఇప్పుడు రాబోతున్నటువంటి షష్ఠి ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? ప్రతి షష్ఠి ఉంటుందని విన్నాము. అవునమ్మా. ఇప్పుడు జరిగే కార్యక్రమాలు ఏంటి, విశేషాలు, ఎవరెవరు రావచ్చు, ఎటువంటి ఫలితం పొందవచ్చు? తప్పకుండా. దానికన్నా ముందు 16 సంవత్సరాల తర్వాత స్వామివారి యొక్క అనుమతితో ఆ విషయాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. దీనికన్నా ముందు ఓ 2 సంవత్సరాల క్రితం, ఈ కొత్త ప్రభుత్వం రాకముందు, అక్కడ అప్పుడున్నటువంటి వ్యవస్థ మొత్తం ఆ ఏరియాలో ఉండేది. కొండ మీదకి ప్రతిరోజు పోలీసులు విపరీతంగా పైకి వెళ్ళి కిందకు వస్తూ ఆ పైన నామాన్ని కూడా తీసేసి ఇదంతా పుట్ట తీసేయాలి, ఇక్కడ రకరకాలుగా చేసుకుంటూ ఆ కొండ దిగువన ఉన్న వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించేశారు. ఇల్లులు ఖాళీ చేసేసేయండి, కంచి ఇల్లులు మొత్తం కూల్చేస్తాం, మేము మీ దగ్గర ఉండడానికి వెళ్ళేదని చెప్పి లబో దిబోని వాళ్ళందరూ కూడా బాధ. ఆ పరిస్థితుల్లో ఆ అమరు అన్నగారు ఇలా ఉంది, మరి పరిస్థితి ఏంటి అంటే స్వామివారి దగ్గర ఒక 2-3 రోజుల పాటు ఆయనకి సంబంధించిన మూలమంత్రానుష్ఠానాలతో ధారపోసి, ఆయన 16 సంవత్సరాలుగా ఎప్పటి నుంచో ఉన్నావు, మా కంటికి 16 సంవత్సరాల క్రితం కనిపించడం జరిగింది. అప్పంచి యథాశక్తిగా చాదరైన సేవలు నీకు చేసుకుంటూ వస్తున్నారు. కొలిస్తే కొంగు బంగారం చేస్తావని చెప్పి ఎంతోమంది నమ్ముతారు. కాబట్టి నీ కొండని నువ్వే కాపాడుకో, నీ పిల్లల్ని నువ్వు కాపాడుకొని చెప్పి కొన్ని విశేషమైన మంత్రానుష్ఠానాలు చేశాక ధారదత్తం చేసి వచ్చాం. భగవద్ అనుగ్రహం వల్ల ఆ తర్వాత ప్రభుత్వం మారటం, ఎవరెవరికైతే ఇల్లు ఖాళీ చేయమని నోటీసులు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చేశారమ్మా. చూడండి ఎంత అనుగ్రహం. ఆ తర్వాత 1.5 సంవత్సరానికి ఆ విషయాన్ని మనం బయట పెట్టాం. స్వామివారు అక్కడ ఉన్నారు, వస్తున్నారని చెప్పి మొదటి నెల ఆ పుట్ట దగ్గర ఒక యాగం చేశాము, నార్మల్గా గడిచిపోయింది. అట్లా 2వ నెల వచ్చేటప్పటికి పళని నుంచి జంట నాగేంద్ర స్వామి విగ్రహం వచ్చింది, దానికి అర్చన చేశాం. 3వ నెలకు వచ్చేటప్పటికి 14 తలల సుబ్రహ్మణ్యేశ్వరుడు, సుబ్బరాయుడు 14 తలల. అలాగే ఎక్కడ మీరు చూసి ఉండరు, అది వల్లీ దేవసేన సమేత సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఒళ్ళో పిల్లవాడమ్మా, ఒళ్ళో పిల్లవాడు ఉంటాడు. ఇట్లా సంతాన సుబ్రహ్మణ్యేశ్వరుడు అని చెప్పి ఎవరికో కనిపిస్తే వాళ్ళు అది గుర్తుపెట్టుకొని డ్రాయింగ్ చేసుకొని ఆ విగ్రహాన్ని చేయించారు. ఇప్పుడు ఆ విగ్రహం ఉందేమో అక్కడ. ఇలా ఒళ్ళో పిల్లవాడు ఉంటాడు, వల్లీ దేవసేన అమ్మవారు ఇలా పట్టుకొని ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర సర్పరూపంలో పడగల రూపంలో వస్తారు అక్కడ. ఆయన 14 పడగలతో సుబ్రహ్మణ్యేశ్వరుడు, సుబ్బరాయుడు, అలాగే గణపతి. 3వ నెల షష్ఠికి వీళ్ళందరూ వచ్చేసారండి అక్కడికి. వీళ్ళందరూ రావడం ఒక ఎత్తు అయితే అమ్మా, 250-300 కిలోల బరువు ఆ విగ్రహాలు. అంత పైకి ఎక్కాలి కొండ, కొండ ఎక్కాలి. 1 గంటన్నర సమయంలో ఎక్కించేశారు. ఎలా ఎక్కిందంటే అది ఈశ్వరేచ్ఛ. 8 మంది వచ్చారు ఎక్కించడానికి. పడ్డారు కష్టం. ఒక్కటి ఏమాత్రం ఒక మనిషి కాలు అటు ఇటు జారినా రక్తం ఎరులై పారేది అక్కడ. ఆయన కాపాడాడు, అలా పైకి తీసుకొచ్చి పెట్టారు. మొన్న కిందటిసారి అభిషేకం చేసేటప్పుడు పొట్టు ఎదురుకుండా ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఆ పక్కకి పెట్టమన్నాం అభిషేకానికి.
ఓ 9 మంది కలిసి దాన్ని మోయలేకపోయారండి విగ్రహాన్ని. ఎంత ఇబ్బంది పడ్డారు. నేనన్నా అభిషేకం చక్కగా తేనె పాలు అన్నీ ఆయనకి రాయండి ఒంటికి. ఆ రాసినప్పుడు మన శరీరం ఇలా అంటే ఎలా అయితే మెత్తగా తగులుతుందో అలా తగులుతుంది ఖచ్చితంగా. ఆ తగిలితే నాకు చెప్పండి అన్న. ముగ్గురు అయితే నాకు వచ్చి చెప్పారన్నమాట. నేను నా నిజమా అబద్ధమా, నేను తిడతాను మాత్రం ఆ మాట చెప్పకండి అన్న. లేదండి, పిల్లవాళ్ళని ముట్టుకుంటే ఎలా అయితే కనుక ఉంటుందో ఒక రకమైన ఇదిగా అంత సున్నితంగా అనిపించింది. కాస్త భయం వేసి పక్కకు వచ్చేసాం మేము. వెంటనే పక్కన కూడా అంటే చేస్తూ తీసి పక్కకు వచ్చి కూర్చున్నారు. ఏంటంటే విషయం చెప్పారు. ఆ సమయంలో నేను స్వామివారికి అభిషేకం చేస్తూ ఇందాక 9 మంది పట్టుకుంటే లేవలేదు విగ్రహము, ఆయన చంటి పిల్లవాడయ్యా, ఆయన్ని ప్రేమగా పలకరించి ప్రేమగా ఆయనకి ఆయన చేస్తే కదులుతాడని ఒంటి చేత్తో కదిలిపించాను అటు ఇటు. వీడియో ఉంది. ఒంటి చేత్తోటే విగ్రహం చూడండి. ఇందాక ఇంతమంది వచ్చారు, అసలు కథని ఎటు చేసినా కథ లేదు, ఇలాంటి కదిలిపోయింది విగ్రహం. ఆయన అంతగా ఫ్లెక్సిబుల్. మనకి ఎలాగా ఉండే అలా ఉన్నాడు ఆయన అక్కడ. కాబట్టి ఏంటంటే మూర్తి ఇక్కడ మూర్తి భవించున్నాడు అంతే, అందులో ఎలాంటి సందేహము లేదు. నీ మనస్సులో వేరే ఒక ఆలోచన లేకుండా సంకల్పం చేసుకోవడానికి వస్తే ఆ ఫలితం 6 మాసాలలో తీసుకుంటారనేటువంటిది చెప్పాము. ఇప్పుడు 3 మాసాలు అయింది, ఇద్దరి దగ్గర విన్నాము శుభవార్త. రేపు 4వ నెల, మరి ఇంకొకరి దగ్గర ఇద్దరి దగ్గర వింటామో లేదో మాకు తెలీదు. నేనైతే 6 మాసాలు సమయం ఇచ్చానమ్మా. ఖచ్చితంగా 6 మాసాలు వచ్చి చేసుకోండి, 6వ మాసానికి అందుతుంది అన్నాను. ఒక మన చెవులకైతే దృష్టికి వచ్చినాయి, సంతోషం అనిపించింది, మంచిది. అంటే ఏంటంటే నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది. నేను ఎవరిని కాపాడటానికి ఇక్కడ, నువ్వు ఏ రీతిలో నమ్మొచ్చావో ఆ రీతిలో నేను నిలబెడుతుంది. నువ్వు చూద్దామని వచ్చావు అనుకో, రెండోసారి నువ్వు రాలేవు అక్కడికి. నిజంగా మొదటిసారి వచ్చిన వాళ్ళల్లో కొంతమంది మళ్ళీ రాలేదు. అంటే ఎలా ఉందంటే అమ్మా, కొంతమంది పుట్టాయి కదా, షెడ్ మాత్రమే వేశారు, ఇక్కడ కూర్చుదానికి కూడా అవకాశాలు లేవు, మేము ఎలా వస్తాము, ఏదైనా తిరుపతి నువ్వు ఎప్పుడైతే నువ్వు అడుగు పెట్టలేవు నా రోజు అనుకున్నా. 2వ సారి 3వ సారి రాలేకపోయారమ్మా. ఒక 4 అయితే మాత్రం అసలు అడుగు పెట్టలేకపోయారు. మళ్ళీ 2వ సారి వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చింది, 3వ సారి కూడా రాలేకపోయారు, 4వ సారి వస్తారు రారో తెలియదు. అంటే నువ్వు ఎప్పుడైతే ఆయన మీద నమ్మకంతో కాకుండా ఏం జరుగుతుందనేటువంటి దీంట్లో వచ్చావో, నీ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష. నువ్వు ఏది నమ్మితే అది నీకు రక్షగా నీ వెంట వస్తుంది. అది విజయవాడ బస్టాండ్ దిగితేనమ్మా. బస్టాండ్ నుంచి 4 కిలోమీటర్లు. బస్టాండ్ నుంచి ప్రకాశం బ్యారేజ్ దాటాలి. ప్రకాశం బ్యారేజ్ దాటగానే మనకు తాడేపల్లి వస్తుంది. ఆ తాడేపల్లి దగ్గర మనకు కృష్ణుడి గుడి ఉంటుందమ్మా. మనకి తాడేపల్లి రోడ్లోకి వెళ్ళంగానే పైన నామం కనిపిస్తూనే ఉంటుంది మీకు. కానీ ఆ నామం చూసుకుంటే మీరు వచ్చేయచ్చు. ఆ కృష్ణుడి గుడి పక్కన నుంచి లోపలికి వస్తూ కొండపైకి 140 మెట్ల వరకు ఉంటాయి. అక్కడ మనకు ఔదుంబర వృక్షం అది కూడా అక్కడ ఉన్నది. ఆ ఔదుంబర వృక్షం నుంచి మెట్ల పూజ కూడా చేయమని చెప్పాం. ఆ మెట్ల పూజ చేయటం వల్ల కూడా కొన్ని యోగాంతాలు ఉంటాయి. కనుక ఈ ఏదైతే ఔదుంబర వృక్షం ఉందో ఆ ఔదుంబర వృక్షం అనేటువంటిది కొన్ని శాఖలు స్వామివారి వైపు పడగలాగా అవి వెళ్ళడం జరుగుతాయి. ఆయన పైనుంచి కిందకి దిగినా పైకి వచ్చినప్పటికీ కూడా ఒక నీడలాగా ఏర్పడుతుంది. రేపు షష్ఠికి మొదలుపెట్టి ప్రతి మంగళవారం ప్రతి ఆదివారం ఎవరికి తోస్తే వారికి మెట్ల పూజ చేసుకొని ఇంకాస్త తొందరగా స్వామివారిని ప్రసన్నత చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా మన సుమన్ టీవీ ద్వారా 10 మందికి తెలియజేస్తుంది. నాకైతే చాలా అభిషేకం ఎవరి స్వహస్తాలతో వాళ్ళు చేసుకోవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే అక్కడ సంతానం అనేటువంటి దానికి మూలాది దేవత. మీరు గుట్టలు, కొండలు, కోనలు, రాళ్ళు, రప్పులు, కోనేరులు, సముద్రాలు, సాగరాలు, సప్తసాగరాలు అన్నీ తిరిగి కరగలేదు అక్కడికి వచ్చేసి. అంతే, తిరగని ప్రదేశం లేదండి అన్నారు. ఈ ఒక్క ప్రదేశానికి రండి, ఇంకెక్కడికి తిరగక్కర్లా. 6 నెలలు మాత్రం అందుబాటులో ఉండవలసింది ఖచ్చితంగా. 6వ నెల అనంతరం స్వామివారి యొక్క అనుగ్రహం ఆ రూపంలో మీకు అందుతుంది. అది మాత్రం మేము విన్నాము, వింటాము, వింటూనే ఉంటాము.
ఆ మాట మాకు వంశం లేదండి అనేటువంటి పదం అక్కడికి వచ్చిన వాళ్ళు, దానికోసం వచ్చిన వాళ్ళ దగ్గర అయితే లేదండి అనేటువంటి పదం అక్కడ వదిలేసేయచ్చు. ఇంకా అది మాత్రం ఖచ్చితంగా అంత విశేషంగా స్వామివారు అంతమందిని చూస్తున్నారు కనుక జనాలు రావాలి. కాకపోతే నాకు ఒక చిన్న విన్నపం కూడా, తప్పకుండా ఇంతకుముందు 700 మందికి సంతానం కలిగిన వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే మాకు సహకారం ఏంటి అంటే, స్వామివారికి షెడ్డు మండపం వేయించాలి అని అనుకుంటున్నాం. అక్కడ కూర్చోటానికి కూడా ఒక రకమైన ఇబ్బంది అయితే ఉంది. వాటికి 10 మంది ఏదైనా సహకరిస్తే తర్వాత కూర్చోడానికి వచ్చిన ప్రతి వాళ్ళు ఇది తిరుపతి కాదు కదండి, మహాక్షేత్రం కాదు కదండి అంటే వాళ్ళకి రిచ్గా కనిపించట్లా. రిచ్గా కనిపించాలి అంటే ఈ కింద నుంచి అన్ని మెట్లు అన్నీ వేసుకున్న పిల్లవాడు ఏమనుకోవాలండి మరి, అతను సొంత డబ్బుతో అంతా చేసుకుంటూ వచ్చినందుకు. అందరూ కలిసి ఆయనకు ఒకటి మండప నిర్మాణం చేస్తే, గర్భగుడి అంటారు దాన్ని, స్వామివారి గర్భగుడి, మనందరం ఆయనకి కలిసి ఏర్పాటు చేస్తే ఇక లేదనే పదం ఎవరికి లేకుండా ఆయన అంతకన్నా ఇంకా ఎక్కువగా ఆనందపడిపోయి, ఇప్పుడు వర్షం వస్తే ఇక్కడికి వచ్చేస్తాయి, మా పుట్ట మీదకి వచ్చేస్తాయి, కొండ మీద అలా. మాకేంటంటే చుట్టూతో ఒక 2 అడుగులు గోడ కట్టేసేసి పుట్టకి పైనుంచి స్లాబ్ వేసేసి మందిరం వేద్దాము గర్భగుడిలా. కానీ అది వేస్తే వర్షం లోపలికి రాదు, ఎంత వచ్చిన నీళ్ళు రావు లోపలికి. ఇప్పుడు మొన్న ఒక చిన్న గోడ కట్టే ప్రయత్నం చేస్తే వర్షానికి మొత్తం కుట్టుకుపోయింది కిందకి. ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే దీనికి మండపం కూడా ప్రయత్నం చేస్తున్నాం. భక్తులు ఆ రకంగా కూడా ముందుకొచ్చి సహకరించి కనీసం స్వామివారికి మండపం వేయించడానికి ముందుకు రాగలిగితే ఆయనకి గర్భాలయం వస్తుంది. కాబట్టి ఆయన గర్భం లోపల నిలబడితే, గర్భ ఆలయం లోపల ఆయన ఉంటాడు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఆ అవకాశం ఇంకా ఇస్తే ఎక్కువగా ఆయన ఇవ్వగలుగుతాడు. ఆయనకు కూడా ఉంటుంది కదా మరి. ఇంతమంది వస్తున్నారు, తిరుపతి వెళ్తే శ్రీవారి టికెట్ 10,000 అంటే కొనేస్తారు, ఇంకోటి అంటే కొనేస్తారు, ఇంకోటి అంటే కొనేస్తారు, 10,000 రూపాయలు దానికి డొనేషన్ ఉంటారు, దీనికి డొనేషన్ ఉంటారు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంతమందికి ఇంత యోగం కలిగిందని తెలిసి కూడా కనీసం నా నెత్తి మీద రేకుల షెడ్ ఉంది, మధ్యాహ్నం పూట చిల్లులోంచి ఎండబడుతుంది నా మీద, వర్షం వస్తే మొత్తం వచ్చేస్తుంది, మీరు వచ్చినా మీరు కూర్చోడానికి కూడా లేదు కదా, మీరందరూ కలిసి మీకు కూర్చోడానికి ఏర్పాటు చేసి నాకు ఒక మండపం ఏర్పాటు చేస్తే అంతకుమించి ఎక్కువగా నేను మిమ్మల్ని కాపాడతా కదా అని ఆయన అంటాడు కదండి. అనిపిస్తుంది, తప్పేముంది, అంటే మన ఆలోచన తగ్గట్టుగా ఆయన ఉంటాడు కదా మరి. అది అర్థం చేసుకొని ప్రతి ఒక్క మనిషి వచ్చి మన భారతీయ శంకర పీఠానికి ఫోన్ చేసినట్లయితే పూర్తి వివరాలని కూడా అందించడం జరుగుతుంది. వాళ్ళ పేర్లన్నీ రాసుకోవడం జరుగుతుంది చక్కగా. అక్కడ ఏం జరిగినా వాళ్ళకి అది ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళకి చేరవేయటం కూడా జరుగుతుందమ్మా ఖచ్చితంగా. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. విన్నారు కదండి, మార్చి 9వ తారీఖు బహుళ షష్ఠి పాల్గొన్న మాసం. ఇప్పటి వరకు గత 3 షష్ఠులు ఎంతో వైభవంగా అక్కడ కార్యక్రమాలు జరిగాయి. తాడేపల్లి మీకు విజువల్లో చూపిస్తాను చూడండి, ఎంత పెద్ద పుట్టో, స్వామి ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు, వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, అక్కడ ఉన్నారనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. తర్వాత ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు కానీ అవన్నీ కూడా వాయు ప్రతిష్ఠ కాబట్టి చక్కగా మీ అంతటా మీరే వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు. అలాగే గురువుగారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కూడా చేయొచ్చు. సంతానం కోసం ఇబ్బంది పడేవాళ్ళు, కళ్యాణం విషయంలో ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది అక్కడికి వచ్చి మొక్కుకుని వెళ్తూ ఉన్నారు. అయితే ఇందులో భాగంగా మేము ఈసారి రావాలనుకుంటున్నాం అనే వాళ్ళకి స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, భారతీయ శంకర పీఠం వారిది. మీరు కాల్ చేసి వివరాలు కనుక్కోండి, ముందుగానే చెప్పండి. ఎందుకంటే దాదాపుగా మనకు 10-15 రోజుల సమయం ఉంది కాబట్టి ముందుగా చెప్తే ఆ ఏర్పాట్లన్నీ చేస్తారు. మీరు ఎప్పుడు రావాలి ఏంటనే వివరాలు తెలియజేస్తారు కాబట్టి వెళ్ళి అసలు ముందుగా దర్శనం అయితే చేసుకోండి. ఆ దివ్యమైన అనుభూతి మీకే కలుగుతుంది, స్వామి అనుగ్రహం పొందవచ్చు. నమస్కారం.